వెల్కమ్ టు పబ్లిక్ కోర్ట్ న్యూస్. మనము కాలజ్ఞానం గురించి చాలా చిన్నప్పటి నుండి పుస్తకాల్లో చదువుకున్నాము. బ్రహ్మంగారు చెప్పిన కాలజ్ఞానాన్ని మనం ఎక్కువ ఆచరిస్తుంటాం. మరి ఇలాంటి కాలజ్ఞానం చెప్పేవారు ఇంకా ఎవరైనా ఉన్నారంటే బాబా వంగా అని చెప్పి ఒకరు కొత్తగా తెర మీదకి రావడం జరిగింది. ప్రపంచము ఎప్పుడు నాశనం అవుతుంది, భూమి ఎప్పుడు అంతమవుతుంది, ఏ విధంగా దానికి ఎటువంటి కారణాలు అని చెప్పి పూర్తి స్థాయిలో వివరించడం జరిగింది. అందుకు సంబంధించి కొన్ని ఆయన చెప్పిన మనకు వివరాలు చూసినట్టయితే చాలా విచిత్రంగా అనిపిస్తున్నాయి. ఎందుకంటే 2025 సంవత్సరానికి యూరోప్లో ఒక పెద్ద వివాదం వస్తుంది. దీనికి కారణం అక్క జనాభా తగ్గిపోవడమే ప్రధాన కారణం అని చెప్పేసి ఈయన వివరించారు. అంతేకాకుండా 2028లో కొత్త ఇంధన వనరుల కోసం మనుషులు అన్వేషిస్తారు. ఏదైతే శుక్ర గ్రహానికి కూడా వెళ్తారు, అంగారక గ్రహానికి వెళ్తారని చెప్పేసి ఆయన చెప్తున్నారు. 2033 నాటికి భూమి ధృవాల్లో ఉన్న మంచు పూర్తిగా కరిగిపోయి తర్వాత సముద్రంలో కూడా కలుస్తుంది. దాని ద్వారా సముద్రము నీళ్లు పెరిగేందుకు అవకాశం ఉంది. ఎందుకంటే ప్రపంచంలో మనం చూసాము కేవలము ఒక వంతు మాత్రమే భూమి ఉంది, మూడు వంతుల నీళ్లు ఉన్నాయి. కాబట్టి ఈ ధృవాలు కరిగిపోవడం వల్ల ఈ భూమి పూర్తి స్థాయిలో కలిసిపోయే అవకాశం ఉంది. ఈ భూమిని ఆ నీళ్లు ముంచెత్తుతాయని చెప్పేసి ఆయన చెప్తున్నారు. అంతేకాకుండా 2076 సంవత్సరంలో గ్రహాంతర జీవులు భూమి మీదకి వస్తారు. వారు కూడా సత్సంబంధాలు ఏర్పాటు చేసుకుంటారు. ఆ తర్వాత గ్రహాంతర వాసులు ఏ విధంగా ఉంటారో కొన్ని సినిమాలు చూసాం, కానీ అలానే ఉంటారా లేదా అని చెప్పేసి అదొకటి జోస్యంగా మిగులుతుంది. కానీ నిజంగానే మరి గ్రహాంతర వాసులు వస్తే ఏ విధంగా ఉంటారో ఒకసారి మనం ఊహించుకునేందుకు అవకాశం ఉంది. ఇక 2170 సంవత్సరానికి ప్రపంచవ్యాప్తంగా కూడా కరువు ఏర్పడుతుంది. ఈ కరువుతో ప్రజలందరూ కూడా అల్లాడిపోయేందుకు అవకాశం ఉందని చెప్పి ఆయన జోస్యం చెప్పడం జరిగింది. 30,005వ ఏట అంటే 30,005వ సంవత్సరంలో అంగారక గ్రహం పైన ఒక యుద్ధం జరుగుతుంది. ఈ యుద్ధం ద్వారా విస్ఫోటనాలు జరిగేందుకు అవకాశం ఉంటుంది. ఆ తర్వాత 3797 నాటికి భూమి పూర్తిగా నాశనం అవుతుంది అని చెప్పేసి ఈయన ఒక జోస్యం చెప్పడం జరిగింది. ఇక 50,079వ సంవత్సరానికి ఈ ప్రపంచం మొత్తం నాశనం అవుతుంది, ఏమీ ఉండదని చెప్పేసి ఈయన జోస్యం చెప్పడం జరిగింది. ప్రధానంగా సాధారణంగా మనం చూస్తాం, మన జోస్యం చెప్పుకుంటే మన జీవితం ఏంటి, మనకు ఈ రేఖలు ఏం చెప్తాయి, లేదంటే మన భవిష్యత్తు ఎలా ఉంటుంది, ఇప్పటివరకు జరిగింది ఏంటి, ఇక ముందు జరిగేది పోయేది ఏంటో మనం తెలుసుకునేందుకు ప్రయత్నం చేస్తాం. అదే కాలజ్ఞానంలో బ్రహ్మంగారు రాసిన ఆ కాలజ్ఞానంలో ఇక్కడ మనుషులు ఏ విధంగా ఉంటారు, వారు ఏ విధంగా ఎటువంటి మార్పులు వస్తాయి, ఏ విధంగా ఎటువంటి పరిణామాలు జరుగుతాయి, ప్రపంచ యుద్ధాలు ఎప్పుడు జరుగుతాయి, ఎవరు ఏ విధంగా ఉంటారు, మరి భారతదేశం ఏ విధంగా అయితే బ్రిటిష్ వారి కాలంలో ఎలా బానిసత్వంగా ఉన్నారో వాటన్నిటి కూడా ప్రస్తావించడం జరిగింది. అందుకు దాన్ని మనం ఒక రకంగా మనం చూసి నేర్చుకున్నాం. కానీ ఇప్పుడు ఈ బాబా వంగా అనేటైనే పూర్తి స్థాయిలో ఈ ప్రపంచం నాశనాన్ని ఆయన వివరించడం జరిగింది. భూమి ఏ విధంగా నాశనం అవుతుందో చెప్తుండు, ఎన్ని సంవత్సరాలకు నాశనం అవుతుందో చెప్తుండు. అంతేకాకుండా గ్రహాంతర వాసులు భూమికి మీదకి వస్తారని చెప్తున్నాడు. నిజానికి ఇదంతా జరుగుతుందా జరగలేదా ఒకవైపు చూస్తుంటే మనం ఇప్పుడున్న సాధారణ పరిస్థితుల్లో హిమాలయాల్లో ఉన్న మంచు పూర్తిగా కరిగిపోతుంది. ఆ సందర్భంగానే నీటి మట్టం పెరిగేందుకు అవకాశం ఉంటుంది, లేదంటే కొన్ని ప్రత్యేకమైన పరిస్థితులు ఎదుర్కొనేందుకు అవకాశం ఉంది. అది పక్కన పెడితే మనం సాధారణంగా చూస్తున్నాం, మన చుట్టుపక్కల ఉన్న చెట్లను పూర్తి స్థాయిలో మనం నాశనం చేయడం వలన ఆక్సిజన్ మరి కొరత ఏర్పడుతుంది. ఒకవైపు వాతావరణంలో పూర్తి స్థాయిలో మార్పులు వస్తాయి అని చెప్పేసి, అంటే జనాభా పెరిగే కొద్దీ మన అవసరాలకు అనుగుణంగా పర్యావరణాన్ని పూర్తి స్థాయిలో నాశనం చేస్తున్నాం. కాబట్టి ఈ నేపథ్యంలో మనం పర్యావరణాన్ని కాపాడుకోవాల్సిన అవసరం ఉంది. అంతేకాకుండా ప్రపంచాన్ని కాపాడుకోవాల్సిన అవసరం ఉంది. కేవలం మనము మాత్రమే జీవిస్తే సరిపోదు, కానీ మన రాబోయే తరాలకు కూడా మంచి భూమిని, మంచి పర్యావరణాన్ని అందించాల్సిన అవసరం ఉంది. కాబట్టి ఇప్పటికైనా మనలో కొంత మార్పును చేసుకోవాల్సిన అవసరం ఉంది. మనలో మనము మార్పు తెచ్చుకొని మన ఇంటి నుండి ఈ మార్పు స్టార్ట్ అవుతే సమాజము ఇటు ప్రపంచానికి మనము కాపాడుకున్న వాళ్ళం అవుతాం. లేదు అంటే ఈ బాబా వంగా చెప్పినట్టు ఏదో ఒకరోజు ఈ భూమి నాశనం అవుతుంది, లేదంటే ఈ ప్రపంచం నాశనం అవుతుంది. అప్పుడు మానవ మనుగడ ఉండదు, జంతువులు ఉండవు, ఏది ఉండదు. అప్పుడు ఇంకా యుద్ధాలు జరుగుతాయా, ఏం జరుగుతుంది, ఏ విధంగా జరుగుతుందో మనం ఊహించుకునే పరిస్థితి లేదు. ఇప్పుడే ఆక్సిజన్ కోసం మనము సిలిండర్ వాడుతున్నాము. నీళ్ళ కోసము ఒకప్పుడు ఎక్కడ పడితే అక్కడ నీళ్ళు తాగేది, ఇప్పుడు బాటిల్లోకి వచ్చాయి. అంటే మనం తీసుకున్న నిర్ణయాలు, మనం చేస్తున్న పరిణామాలు, మనం చేసిన కల్తీ వలన
మనకు తీవ్ర ప్రభావం చూపుతుంది. కాబట్టి ఈ ఎఫెక్ట్ ఇప్పుడు కాకపోయినా భవిష్యత్తులో ఖచ్చితంగా తప్పదని చెప్పుకోవచ్చు. ఎందుకంటే కాలజ్ఞానం చెప్పినట్టు కొన్ని జరిగినవి ఇంకా కొన్ని జరిగేందుకు అవకాశం ఉంది అని చెప్తున్నాం. మరి ఈ బాబా వంగ చెప్పినవి కూడా ఖచ్చితంగా జరుగుతాయా జరగదా తెలియదు, కానీ ఆనాటి వరకు మనం ఉంటే చూడొచ్చు, లేదంటే మరి ఏ విధంగా ఉంటుందో భవిష్యత్తే మనం నిర్ణయించుకోవాల్సిన అవసరం ఉంది. కాబట్టి ఖచ్చితంగా కొంతైనా మనం మార్పు చెంది పర్యావరణానికి అనుకూలంగా జీవిస్తే ఖచ్చితంగా మనము బాగుంటాము, మన రాబోయే తరాలు బాగుంటాయి.